వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తాళ్లరేవు మండలం ఉప్పంగల గ్రామంలో పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహారుద్రయాగ మహోత్సవ ప్రత్యేక పూజలు దవులూరి బ్రహ్మాజీ నాయుడు దంపతులు చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి మహిళలు, మహాశివుని భక్తులు, అయ్యప్ప స్వామి భక్తులు, గ్రామ పెద్దలు పూజా కార్యక్రమంలో పార్వతీ రామలింగేశ్వర స్వామి భక్త మండలి సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మధ్యాహ్నం ముక్కుమార్చన రుద్రహోమం సూర్య నమస్కారములు సాయంత్రం తోపు సేవ శాంతి కళ్యాణం ఆశీర్వచనంతో ఈ రోజు కార్యక్రమాలు పరిసమాప్తం అవుతాయి. రేపు తెల్లవారితే 6వ రోజు కాలభైరవుడితో ఈ ఉప్పంగల గ్రామంలో శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం సంబంధించి మహారుద్రయాగం తలపెట్టడం గత 7వ తారీఖు నుంచి రేపు వచ్చి 17వ తారీఖు వరకు జరుగుతుంది. ఈవేళ 5వ రోజు. ఈవేళ కూడా నాగేంద్రుడికి అభిషేకాలు చేయడం జరిగింది. అలాగే భక్తులు కూడా వివిధ గ్రామాల నుంచి, దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రామస్తులందరూ కూడా, యువత అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా సర్వీస్ చేస్తున్నారు. ఆర్థికంగా అవ్వచ్చు, సర్వీసుగా అవ్వచ్చు. అలాగే బయట ప్రాంతాల వరకు కూడా భక్తులందరూ కూడా సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నడుస్తుంది. ఈ కార్యక్రమం 17వ తారీఖు సోమవారం సాయంత్రంతో ముగుస్తుంది పూర్ణావతి తోటి. ఆ పూర్ణావతి అయిన కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా ఇక్కడ ప్రసాదాలు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు స్వగృహం నందు క్లస్టర్ యూనియన్ మరియు బూత్ కన్వీనర్లో ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు జిల్లా ఎంపీ సభ్యులు పస్తిపాటి నాగరాజు హాజరు కావడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఈరోజు మనం పార్టీకి కట్టుబడి పార్టీ కోసం కార్యకర్తలు మరియు బూత్ కమిటీ సభ్యులు, నాయకులు అందరూ పనిచేస్తున్నారు. అందరూ కష్టపడి పనిచేయాలని, ప్రజలు క్షణమే ముఖ్యమని, అలాగే పార్టీ కోసం అందరూ శ్రమించాలని తెలిపారు. ఈ రోజు బూత్ కన్వీనర్ ప్రమాణ స్వీకారం చేశారు. సభ్యులు అధిష్టానం దృష్టికి తీసుకొని మనందరూ కూడా వీలైనంత తొందరలో ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా మన వాళ్ళకి అన్ని రకాలుగా న్యాయం జరిగే రకంగా చూసుకుంటామని పెద్దల నుంచి మనకి సమాచారం వచ్చింది. కాబట్టి దాదాపు 16 నెలలు అయింది. మనకి సమస్యలు ఉన్నాయి. మన కార్యకర్తలకి, నాయకులకి న్యాయం జరగడం లేదనేది ఇది జగమెరిగిన సత్యం. అయినా మనము అధిష్టానం దృష్టికి ప్రతి విషయం తీసుకొని పోతున్నాం. ఇప్పుడిప్పుడే ఒకటి మనకి 100%గా మన నాయకులకి, కార్యకర్తలకి, మన పార్టీకి న్యాయం జరుగుతుందనే నమ్మకం, విశ్వాసం కలిగింది. కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో మరి స్థానిక సంస్థల ఎన్నికలు రావచ్చు. మరి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల ముందు మనం ఏదైతే పార్టీ ఆదేశాలు ఇచ్చారో మనకి టికెట్ రాకుండా ఎవరికి అలయన్స్ లో టికెట్ వచ్చినా కూడా మరి నాకు తెలిసినంత వరకు రాష్ట్రంలో 96 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం ఇస్తున్నామన్నారు ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గంధసిరిలో దేవాలయ అభివృద్ధి పనులను ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, నీటిపారుదల ప్రాజెక్టుల కోసం ఆనాడు ప్రజలు ఉద్యమించారన్నారు. గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆశలు నెరవేరలేదని ఆయన విమర్శించారు. ప్రజల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని, మదిరి నియోజకవర్గంలో ప్రజలకు ఏ ఆపద వచ్చినా ముందు ఉంటానని ఆయన చెప్పారు. ఇక్కడ పెద్దలు ఈ దేవాలయ సంబంధించినటువంటి పూజారి గారు కానీ, తపతి గారు కానీ
ఈ దేవాలయ ప్రాశస్త్యం గురించి చాలా చక్కగా వివరించారు. మీ అందరికీ తెలిసిందే, ఆనాడు ప్రతిపక్షంలో సిఎల్పి నాయకుడిగా, అపోజిషన్ లీడర్గా, నేను ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర విద్య, ఉద్యోగాలు, చట్టసభలు, స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలంటూ పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మెట్టు గంగారం డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్ష నిర్వహించారు. మెదక్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో పెద్ద ఎత్తున బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ అనేది ఎవరో ఇచ్చేది కాదని, మా హక్కు కోసం మేము పోరాటం చేయడం జరుగుతుందని, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో 42% రిజర్వేషన్లను కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మెట్టు గంగారం, జిల్లా నాయకులు పోచమ్మల గణేష్, శ్రీశైలం పోచమ్మల అశ్విని, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎవరు హక్కులు అడుగుతలేము, ఎవరు ఆస్తులు అడుగుతలేము, మా జనాభా తగ్గట్టు మాకు రిజర్వేషన్ అడుగుతున్నాము. ఎవరు ఇచ్చేదో కాదు, మాది మేము కొట్లాడి మేము ఖచ్చితంగా తెచ్చుకుంటాము. ఒకప్పుడు పట్టణాలలో, హైదరాబాద్లో బీసీల గురించి పోరాటాలు, ఉద్యమాలు ఉండేవి. మరి ఇప్పుడు ప్రతి పల్లెల్లో కూడా బీసీ అంటే ఏంది, బీసీ ఉద్యమం అంటే ఏంది, బీసీ ఓట్లు అంటే ఏంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇవాళ బీసీ ఉద్యమం అనేది పల్లెబాట పట్టింది. ప్రతి పల్లెల్లో కూడా బీసీలకు మాకు హక్కులు కావాలి, మాకు రిజర్వేషన్ కావాలి, మేము కూడా ఎలక్షన్లో పోటీలో నిలబడతామని చెప్పి ప్రతి ఒక్క బీసీ నాయకులు ఎదురు చూస్తున్నారు. మీరు ఇప్పుడు ఇట్లా మాకు 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వకుండా ముందస్తుగా ఎలక్షన్లు పోతే మరి ఏ పార్టీ అయితే మాకు సపోర్ట్ చేస్తారో ఆ పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తారు మరి బీసీ నాయకులు. అవన్నీ గుర్తుపెట్టుకొని 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే స్థానిక ఎలక్షన్లకు పోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకనగా బీసీలకు విద్యా, ఉద్యోగ, వ్యాపారాలలో 42% రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వము దాన్ని చట్టసభలో అమలు చేసి, రాష్ట్ర ప్రభుత్వం చట్టసభల్లో అమలు చేసి కేంద్ర ప్రభుత్వం పంపించింది. దాన్ని 9వ షెడ్యూల్ చేర్చి ఆమోదించాలనే ఉద్దేశంతో ఈ మా యొక్క నిరసన కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. ఈరోజు దీక్ష పోరాటం ఉంటుంది కాబట్టి బీసీలందరూ, కుల సంఘాలందరూ కూడా, నాయకులు అందరూ కూడా ఈ దీక్షకు సంఘీభావం తెలపాలని కోరుచున్నాము. నిజాంపేట మండలం పరిధిలోని నార్లాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి, డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో బీపీ, షుగర్, థైరాయిడ్ మొదలగు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందించారు. వైద్య శిబిరంలో సుమారు 500 మంది వరకు హాజరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటూ వారికి ఆర్థిక సహాయాలు అందిస్తూ దయ హృదయముతో గ్రామాన ఆరోగ్య ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ మన్నెల పొందుతున్న మోహన్ నాయక్ గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు నాగరాజు, శ్రీశైలం, బోయిన చంద్రం, రాజు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ మోహన్ నాయక్ గారికి నార్లాపూర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఆయన చేపట్టినటువంటి ఉచిత వైద్య శిబిరం కారణంగా నార్లాపూర్లో పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ ఉచిత మందుల పంపిణీ చేస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి గ్రామ ప్రజలు మరియు మా గ్రామ ప్రజల తరఫున మోహన్ నాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో పేద ప్రజల కోసం సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, అతనికి డాక్టర్ గారికి కూడా భగవంతుని కృషి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. కామారెడ్డి జిల్లా ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడి అప్పుల పాలై దొంగతనాలకు పాల్పడ్డ వ్యక్తిని అరెస్టు చేయడం జరిగిందని ఏఎస్పీ చైతన్యరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ
టౌన్ పరిధిలో గల వివేకానంద కాలనీలో మహారాష్ట్రకి చెందిన వ్యక్తి మధ్యాహ్న సమయంలో ఇంటిలోకి మంచినీళ్లు కావాలని అడిగి మహిళ మెడలో నుంచి బంగారం చైన్ దొంగతనం చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకోవడం జరిగిందని, నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుందని తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పట్టణ సిఐ నరహరి, ఎస్ఐలను, కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు. సో ఆ ముసలి లేడీని అబ్జర్వ్ చేసి వాళ్ళ ఇంట్లో ఎవరు లేరని చెప్పేసి డోర్ నాక్ చేసి వాటర్ అడిగి ఆ చైన్ స్నాచ్ చేసి వెళ్ళడం జరిగింది. సో మేము వెంటనే పట్టుకున్నాం. ఐ కంగ్రాచులేట్ నర్హరి, సిఐ నర్హరి అండ్ ఎస్ఐ బాలరెడ్డి అండ్ అదర్ టీమ్. ముగ్గురు ఎన్సీసీ పిల్లలు కూడా మాకు సపోర్ట్ చేశారు. అతను అనుమానాస్పదంగా తిరుగుతుంటే మాకు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఐ అప్రిషియేట్ దేర్ సపోర్ట్ ఆల్సో. సో ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పేది ఒకటి, ఫస్ట్లీ స్ట్రేంజర్స్, ముసలి వాళ్ళు కానీ ఒంటరిగా ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. స్ట్రేంజర్స్ ఎవరైనా వస్తే, ఇలా గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా వస్తే ఇట్లా వాటర్ అడగడం ఏమైనా అడిగినప్పుడు మీరు అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, వాళ్ళని అబ్జర్వేషన్ చేస్తూ ఉండండి. సో అదొకటి. అండ్ సెకండ్ థింగ్, ఇది కూడా మేము సీసీటీవీస్ ద్వారా ట్రేస్ చేసాం. సో ఒంటరి మహిళలు ఆర్ ముసలి వాళ్ళు ఉన్న ఇళ్లలో సీసీటీవీస్ అలా పెట్టుకుంటే ఇట్లాంటి నేరాలను ప్రివెంట్ చేస్తున్నాం. అండ్ ద థర్డ్ అండ్ ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, యూత్. నిర్మల్ జిల్లాలో విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ, నైపుణ్యాలను వెలికి తీయడానికి యువజన ఉత్సవాలు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజన ఉత్సవాల ప్రారంభోత్సవంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్కు ఎన్సీసీ విద్యార్థులు బ్యాండ్ మేళాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి మనిషి జీవితంలో యవ్వన దశ ఎంతో కీలకమైనదని, ఈ దశలో ఎటువంటి చెడు వ్యసనాలకు లోను కాకుండా జీవితంలో స్పష్టమైన లక్ష్యం పెట్టుకుని దానిని సాధించడానికి కృషి చేయాలన్నారు. స్వామి వివేకానంద వంటి మహనీయుల ఆలోచనలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. యువజన ఉత్సవాల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ గుణాలు, బృందాత్మకత పెంపొందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ భోజన్న, డివైస్ఓ శ్రీకాంత్ రెడ్డి, డిపిఆర్ఓ విష్ణువర్ధన్ పాల్గొన్నారు. ఎక్సలెంట్ యూత్స్ ఎవరైనా ఉంటారు ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ డాన్స్ లో ఎవరైనా మంచిగా ఉంటారు, స్పోర్ట్స్ లో ఎవరైనా మంచిగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఇంటర్ డిస్ట్రిక్ట్స్ కాంపిటీషన్ చేసి తర్వాత దీంట్లో విన్నర్స్ స్టేట్ కాంపిటీషన్స్ కి పోతారు. స్టేట్ లో కూడా గెలిచిన తర్వాత వారు నేషనల్ లెవెల్ కి పోతారు. సో ఇది చాలా రిగరస్ కాంపిటీషన్స్ ప్రోగ్రామ్ నేషన్ వైడ్ ఏర్పాటు చేయడం. ఇప్పటి నుంచి కూడా ఎందుకు గుర్తిస్తున్నా, ఇప్పుడు కూడా ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నా అంటే చాలా పెద్ద గొప్ప వ్యక్తి ఉన్నా. అప్పుడు 1863 పుట్టినప్పుడు దాని నుంచి 25-30 ఇయర్స్ వరకు మన దేశంకి సంస్కృతి, మన దేశంకి వాల్యూస్, ట్రెడిషన్స్ ప్రపంచంలో అన్ని దేశానికి చూపించారు. దాంతోపాటు ఒక మెసేజ్, యూత్ పవర్, యూత్ శక్తి, అది మెసేజ్ మన మొత్తం దేశంలో అన్నిటి ముందు వాళ్ళు ఇచ్చారు. దట్ యూత్ ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ ఫోర్స్ ఆఫ్ దిస్ కంట్రీ. ఇప్పుడు ఈ రోజు మనము వికసిత్ భారత్ 2047, ఇంకా తెలంగాణ రైజింగ్ 2047. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఇంద్రేశం మీదుగా పెద్దకంజర్ల వరకు ప్రయాణించే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో రహదారి విస్తరణ పనులు త్వరలో ప్రారంభమవుతున్నాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆయన పటాన్చెరు పరిధిలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు నుండి ఇంద్రేశం మీదుగా పెద్దకంజర్ల వరకు 60 లక్షల నిధులతో చేపట్టనున్న బీటీ ప్యాచ్ వర్క్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంద్రేశం, రామేశ్వరం, బండ, పెద్దకంజర్ల, చిన్నకంజర్ల, ఐనోలు, బుచ్చుగూడెం, పోచారం గ్రామాలతో పాటు నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని అనేక గ్రామాల ప్రజలు ఈ రహదారిని ప్రధాన మార్గంగా వినియోగిస్తున్నామని చెప్పారు. ఇంద్రేశం టు బేగంపేట వరకు ప్యాచ్ వర్క్ బీటీ రిజ్వల్ కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది.
ఇది మొట్టమొదటి డిస్ట్రిక్ట్స్ అంతా లెవెలింగ్ చేయడం జిల్లా సహకారంతో చేయడం జరిగింది. ఇప్పుడు ఆర్ఎండ్బి తరఫున 80 లక్షల రూపాయలతో బీటీ నిర్ణయం చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలకు అందించడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. విపరీతంగా కాలనీలు వెళ్తూ ఉన్నాయి, విస్తరిస్తూ ఉన్నాయి. అందరికి అనుగుణంగా రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, వాటర్ కానీ, కరెంటు కానీ, మౌలిక వసతులు సమకూర్చడానికి ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. కొద్దిగా లేట్ అయింది కాబట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ ఇబ్బంది లేకుండా, రాకపోకల రవాణా సౌకర్యంలో ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పత్రికా సోదరులకు ధన్యవాదాలు. సంగారెడ్డి జిల్లాలో మానసిక వికలాంగతతో బాధపడుతున్న పిల్లలు మన సమాజంలో అంతర్భాగం, వారికి సమాన అవకాశాలు కల్పించడం మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని హాస్టల్ గడ్డలో ఉన్న సహకార ప్రాథమిక పునరావాస కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇలాంటి సమగ్ర పునరావాస కేంద్రాలు ఏర్పాటుతో వికలాంగత పిల్లలకు ప్రయోజనం కలుగుతుంది అని అన్నారు. సహకార సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రతిమారెడ్డి, డైరెక్టర్ శంకర్లు కేంద్రం కార్యకలాపాలను కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, తల్లిదండ్రులు, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. Some daily life can be integrated in the 5 minutes to show you how this whole thing works. Apart from the advanced machines, we use mostly tiles, very custom machines to provide therapy. How many staff are working? Care centers. So this spectral covers the whole service model actually. Does it give you deal with only so it actually the result the school asks them to సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినిలు మన్జీరా పర్యాటక కేంద్రంలో నిర్వహించిన ఒకరోజు అడ్వెంచర్ హంట్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రకృతి సోయగాల మధ్య విద్యార్థినిలు గూడారాలు వేసుకుని ఒకరోజు బస చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య స్వయంగా అడ్వెంచర్ క్యాంపును సందర్శించి విద్యార్థినిలతో స్నేహపూర్వకంగా మాట్లాడారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇలాంటి అడ్వైజర్ కార్యక్రమాలు విద్యార్థుల్లో ధైర్య సాహసాలు, ఆత్మవిశ్వాసం, బృంద స్ఫూర్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శంకర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. మేము ఇక్కడ రాగానే ఎలా ఉంటామో, నైట్ ఎలా స్టే చేస్తామని భయం వేసింది. కాలేజ్కి వెళ్ళి చదువుకోవాలనుకున్నా కానీ అప్పుడు కూడా మీకు ఇట్లాంటి కాబట్టి ఆర్గనైజ్ చేశాను. అండ్ మీరు లక్కీ స్కూల్స్, బికాజ్ నేను దగ్గరున్న స్కూల్స్ ఏవి అని చూస్తున్నాము. సో అందుకని పుల్కల్ అండ్ షార్ట్కూర్ ఫస్ట్ తీసుకోవడం జరిగింది. పలమనేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల 13, 14 తేదీలలో నూతన కమిటీలను ప్రకటించాల్సిందిగా ఆదేశాలు రావడంతో ఈ కమిటీలను ప్రకటించారు. ఇప్పటికే వీకోట మండలంలో వారం క్రితం ఆ పార్టీ మండల కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. దీంతో పలమనేరు పట్టణం మరియు మండలంతో పాటు గంగవరం, పెద్ద పంజాబ్, బైరెడ్డిపల్లి పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవం గురువారం జరిగింది. బైరెడ్డిపల్లి మండలానికి సంబంధించిన అక్కడి మండల కేంద్రంలోని కళ్యాణ మండలంలో ఈ కార్యక్రమం జరగగా పలమనేరు టీడీపీ కార్యాలయంలో గంగవరం, పెద్ద పంజాని, పలమనేరు రూరల్ పాలకవర్గాల ప్రమాణ స్వీకారం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, నూతన పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. మదన్ గారు, కాజా గారు, నాగరాజు గారు, అదేవిధంగా సుధాకాండ గారు, కోడేల గారు మరియు అందుకే అదేవిధంగా సురేష్ గారికి, అదేవిధంగా అనుబంధ కమిటీ అధ్యక్షులు మన బీసీసీఎల్ అధ్యక్షులు శ్రీలా గారు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు చిన్ని గారు, తెలుగు
శ్రీధర్ గారు, మైనారిటీ అధ్యక్షులు మోహన్ కృష్ణ గారు, అదేవిధంగా మహిళా అధ్యక్షులు ప్రియాంక గారు, అదేవిధంగా వార్డు అధ్యక్షులకి, చిత్తూరు జిల్లా నాయకులకి, రాష్ట్ర నాయకులకి. విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు చేతుల మీదుగా మండలం, పట్టణ, గ్రామ, క్లస్టర్ యూనిట్, బూత్ కమిటీ ఇన్ఛార్జీల ప్రమాణ స్వీకారం మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, ఐవీపీ రాజు, నరసింగారావు, రవి, పోలి నాయుడు, లక్ష్మీ ప్రసాద్, అనురాధ బేగం, కోదండరాం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా విగ్రహానికి పూలమాలలతో శ్రద్ధాంజలి ఘటించారు. మా తెలుగు తల్లికి గీతాలాపన చేశారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచారు. ఎందుకో క్లారిటీగా మనం పబ్లిక్కి తీసుకువెళ్ళలేదు. అయితే ఆ మిస్టేక్ మళ్ళీ జరగకూడదు అనేది ముఖ్యంగా ఆ బాధ్యత మన భుజ స్కంధాల మీద ఉన్నదనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగైతే జాబ్స్ ఎన్నో ఉద్యోగ అవకాశాల కల్పనలో ఉన్నాం. అలాగే ఎంటర్ప్రెన్యూర్షిప్ అయితే మనం ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటికొక ఉద్యోగం అంటూ ఇంటికొక ఎంటర్ప్రెన్యూర్ అంటే మీరందరూ ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళుగా అవ్వాలి. అయితే ఈ ఒక ఉద్యోగం కూడా ఉండాలి, ఒక ఉద్యోగం ఇచ్చే వాళ్ళు కూడా అవ్వాలి. అప్పుడు మన రాష్ట్ర ఆర్థిక స్థితి బాగుపడి. బాపట్ల జిల్లా కొరిసెపాడు మండలంలోని రావినూతల ఆర్టీసీ బస్సు బాధలతో గ్రామస్తుడు ప్రసాద్ మాట్లాడుతూ చెప్పుకోవటానికి మేజర్ పంచాయతీ బస్సు సౌకర్యం తక్కువ అని, అంతకుముందు వేకుజాము నుండి రాత్రి 11 గంటల వరకు బస్సులు తిరుగుతూ ఉండేవన్నారు. మేధరమెట్ల నుండి రావినూతల రోడ్లు అధ్వానంగా ఉన్నాయని అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు. ముందల గతంలో మాకు వేకుజామున 5 గంటల నుంచి నైట్ 11:30 వరకు బస్సులు తిరుగుతూనే ఉండేవి. లాస్ట్ బస్సు 11:30కి నైట్. అలాంటిది ఇప్పుడు కానీ రోజుకు ఒక ట్రిప్ 2 ట్రిప్ తిరుగుతా ఉంది. పండగలప్పుడు కానీ ఏదైనా రాజకీయ నాయకులు మీటింగ్లప్పుడు కానీ ఒక ట్రిప్ కూడా డిపో మేనేజర్ గారు తీసేస్తున్నారు. ఈ డిపో మేనేజర్ గారు వచ్చిన తర్వాత మరీ దయనీయమైన పరిస్థితికి మా ఊరి ఆర్టీసీ బస్సుల పరిస్థితి దిగజారిపోయింది. పోతే ముఖ్యంగా ఆర్ఎండ్బి వాళ్ళు రోడ్లు కూడా ఏసీ కూడా దాదాపు 18-15 సంవత్సరాలు అవుతుంది. మా రోడ్డు పట్టించుకోవడానికి ఎలాంటి పాలకులు కానీ అధికారులు కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. కానీ మా అధికారులు పాలకులు స్పందించి ఇకనైనా మేజర్ పంచాయతీ అయిన మా ఊరికి తగిన సౌకర్యాలు ఆర్టీసీ బస్సుల రూపంలో మెయిన్ గా రోడ్డు రూపంలో కల్పించవలసిందిగా అధికారులను పాలకులను ప్రార్థించుకుంటున్నాము. గ్రామం పుస్తక పఠనము ద్వారా విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవచ్చు అని ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ అవార్డు గ్రహీత ఇనకొల్లు పోలీసురావు అన్నారు. బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెం స్థానిక మిడిల్ ప్రైమరీ పాఠశాలలో గ్రంథాలయ వారోత్సవాల పురస్కరించుకుని ఉపాధ్యాయులు, స్థానిక గ్రంథాలయం శాఖ వారు సంయుక్తంగా కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా పోలీసురావు మాట్లాడుతూ మండల ప్రజలు, విద్యార్థులు అవకాశాన్ని ఉపయోగించుకొని చక్కని పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాసరావు, కె విమలమ్మ, డిఎల్ ప్రసన్నలక్ష్మి, బి రాజేష్, బి రమణ తదితరులు పాల్గొన్నారు. చిత్రలేఖనము వంటి పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందిస్తారు. మరి అందులో భాగంగానే మరలా మహిళలు కూడా వివిధ రంగాలలో పోటీలు నిర్వహించి వారికి కూడా బహుమతులు, కవి సమ్మేళనము, పుస్తక ప్రదర్శన లాంటి కార్యక్రమాలు స్థానిక గ్రంథాలయం దగ్గర జరుగుతున్నాయి. కాబట్టి గ్రామ ప్రజలు లేక మండల ప్రజలందరూ కూడా ఈ గ్రంథాలయ ఉత్సవాల్లో గ్రంథాలయాల వారోత్సవాలు పాల్గొని పుస్తక జ్ఞానాన్ని పఠించండి. మానవునికి జ్ఞానము పుస్తకము చదవటం ద్వారా జ్ఞానము లభిస్తుంది. మరి గ్రంథాలయంలో అనేక రకాల పుస్తకాలు, మేధావుల పుస్తకాలు, ప్రకృతి సంబంధించిన పుస్తకాలు, అనేక రకాలైన పుస్తకాలు ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని కూడా ఉపయోగించుకొని మన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఈ గ్రంథాలయోత్సవాల సందర్భంగా స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు గ్రంథాలయ శాఖ తరపు నుంచి ఈ కరపత్రాన్ని విడుదల చేయటమైంది. కాబట్టి విద్యార్థులు
స్థానిక ప్రజలు అందరూ కూడా ఇది చక్కగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. కష్టపడి పనిచేసిన కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని టీడీపీ పార్టీ నాయకులు కర్లపాలెం గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా అన్నారు. బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెం పఠాన్ రియల్ ఎస్టేట్ కార్యాలయంలో టీడీపీ పార్టీ మండల నూతన కమిటీ మండల ఉప అధ్యక్షులు పిట్టు చంద్రశేఖర్ రెడ్డి, తెలుగు యువత మండల ప్రెసిడెంట్ అట్ల బాలశంకర్ రెడ్డికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పదవులు పొందిన వారు పార్టీ కోసం పనిచేసి శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ రాజుకు పార్టీ నుంచి మంచి పేరు తేవాలని అభినందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా, షేక్ బాషా, షేక్ హబీబ్, బహదూర్ బాషా, పేర్హలి సుబాని తదితరులు పాల్గొన్నారు. పిట్టు చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరి మరి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గెలుపు కోసం ప్రయత్నం చేశారు. మరి అదేవిధంగా బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోసం పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడినటువంటి కార్యకర్తలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మన బాపట్ల శాసనసభ్యులు అందరినీ కూడా మరి ఈరోజు పదవులు ఇవ్వటం చాలా సంతోషకరంగా ఉంది. మరి అదేవిధంగా గత 20 సంవత్సరాలుగా బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల తర్వాత వేగేసిన నరేంద్ర రాజు గారి ఆధ్వర్యంలో బాపట్ల గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయటం చాలా సంతోషకరంగా ఉంది. మరి సుమారుగా 28,000 పైచలుగు మెజార్టీని మెజార్టీ ప్రజలు మొత్తం ఇచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర బాపట్ల వేగేసిన నరేంద్ర వర్మరాజు గారి శభాష్ వర్మ అన్నట్టుగా గెలుపును మెజార్టీని తీసుకొచ్చారు. మరి ప్రతి కార్యకర్త కూడా ఇలాగే కష్టపడితే తెలుగుదేశం పార్టీలో మంచి పదవులు పొందుతారని ఆశిస్తున్నాను. మరి రాబోయే ఎన్నికల్లో కూడా మేమందరం కలిసికట్టుగా ఉండి తెలుగుదేశం పార్టీ ఏ సభ్యులైతే బలపరిచిందో ఆ సభ్యులు అందరి గెలుపు కోసం కృషి చేసి మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. ఓకే, మన